అలాగే ఇంత బ్యూటిఫుల్ సాంగ్ లిరిక్స్ రాసిన మన పూర్ణాచారి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ మైక్ నాకే ఇచ్చారు, ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళకి మైక్ ఇచ్చారు. సో ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్ అండి. ఫస్ట్లీ థ్యాంక్ కిరణ్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాంటి ఫిలిం ఇట్లా మీరు ఉండి సపోర్ట్ చేయడం, ఇట్ మీన్స్ అ లాట్ సార్ ఫర్ దిస్. అండ్ గోపీనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకా సో ఈ మూవీ ఎట్లా అంటే, నాకు బేసిక్గా ఒక రోజు ఒక ఫిలిం మీటింగ్ జరుగుతుందండి నా స్టూడియో రూమ్లో. సో బయట హాల్లో ఇలా ఇంకొక మూవీ డైరెక్టర్ అట్లా వచ్చారు, జస్ట్ కలవటానికి అని వెయిట్ చేస్తున్నానండి. కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మీరు ఎప్పుడు ముందుంటారు, అందరికీ తెలిసిన విషయమే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 600-700 పాటలు రాశానండి 14-15 ఏళ్లలో. అంటే కొన్ని సినిమాకు ఉపయోగపడే పాటలు రాస్తాం, కొన్ని కమర్షియల్ ఫార్మాట్లో పాటలు రాస్తాం. బట్ మన కోసం మనం అందులో ఉన్నాం అని చూపించుకునే పాటలు కొన్ని ఉంటాయి. అలాంటి పాట ఈ సాహా పాట. సో నేను ఇందులో ఒక మాట రాశాను, మరణం తర్వాత మళ్ళీ పుడతాను అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ మరణం తర్వాత పుట్టిన ప్రేమ అయితే ఇలాగే ఉంటుందని నేను నమ్ముతాను. సో అలాంటి మాటలు రాసే ఒక గొప్ప సన్నివేశం నాకు ఇచ్చినందుకు నిశాంత్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే మామూలుగా సాంగ్ రిలీజ్ అంటే సాంగ్లో సినిమాలో ఉన్న విజువల్స్ అవి పెడతారని, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను. మొన్న షూట్ ఉందని చెప్పారు, క్యాజువల్ సాంగ్ సినిమాలో ఉన్న గ్లిమ్స్ వేస్తూ మన వీడియోస్ ఉంటాయి కదా అన్నాను. బట్ ఇట్ ఈస్ ట్రెమెండస్ భయ్య, గ్రేట్ వర్క్ భయ్య. అండ్ కమింగ్ టు ద మెయిన్ కాస్ట్, శివ గారు అండ్ శ్వేత గారు. సాహా సినిమా చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. డెఫినెట్లీ ఈ శివకుమార్, కాసారం, శ్వేత అండ్ నిశాంత్, వీళ్ళకి ఏ రోజైతే సాహా రిలీజ్ అవుతుందో ఆ ఫ్రైడే మాత్రం వీళ్ళదే అవుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. సచ్ ఎ టెరిఫిక్ టాలెంట్. చాలా హార్ట్తో తీశారు సినిమా, వాళ్ళకున్న బడ్జెట్ పరిమితులతో చాలా బ్యూటిఫుల్గా తీశారు. నేను ప్రీవియస్గా కొన్ని చిన్న చిన్న సినిమాలను సెలెక్ట్ చేసి సపోర్ట్ చేశాను, దే బికేమ్ బిగ్ సక్సెస్. అలానే సాహా అంత పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. చాలా బ్రిలియంట్ జాబ్ బై డైరెక్టర్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అది అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమానైనా ఆదరించే మీరందరూ ఉన్నారు మా ముందర, మీడియా మిత్రులందరూ. అలాగే ఏ సినిమా అయినా ఒకళ్ళు కష్టపడి పైకి వస్తున్నారు అంటే వాళ్ళకి నేను కూడా నా వంతు సపోర్ట్ చేస్తానని వచ్చిన మా కిరణ్ అబ్బవరం గారు, అలాగే మధుర శ్రీధర్ గారు, మీ అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పటిదాకా అసలు వినిపించలేదు సౌండ్. శ్వేతా లక్ష్మణ్ అనగానే ఫుల్ సౌండ్ వచ్చింది. మాకు అందరికీ ఎంకరేజ్మెంట్ కావాలి. ఎనీవేస్, యూ లుక్ వెరీ వెరీ ప్రిటీ హియర్ అండ్ ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. అండ్ మైక్. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేతా లక్ష్మణ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వచ్చి మీ ఫిల్మ్ రిలీజ్కి ఉన్నా కూడా మా కోసం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోపీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్ ఎలా ఉందండి, అందరికీ నచ్చిందా? సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ ఇంత మంచిగా రావడానికి కారణమైన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఒక్క సాంగే కాదు, మా ఆల్బమ్ మొత్తం అదిరిపోయేలాగా ఇచ్చారు, మామూలుగా లేదు అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎమ్స్ కానీ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మా లిరిసిస్ట్ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా మాకు ట్యూన్ వచ్చినప్పుడు
లిరిక్స్ ఎలా వస్తాయని చాలా భయపడ్డాం, అనుకున్నాం బాగా రావాలని. బట్ మీరు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ట్యూన్కి, ఈ లిరిక్స్కి మీరు మీ వాయిస్తో ప్రాణం పోసి పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా సారీ, కొంచెం బఫర్ అవుతున్నాను, ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోవద్దు. సో ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నించొని ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అదంతా మీ వల్లే. బట్ ఏంటంటే శ్వేత, నువ్వు ఎప్పుడు మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటావు అంటారు. బట్ నేను ఇప్పుడు ఇంతసేపు స్టేజ్ మీద నించొని మాట్లాడుతుంటే మీరు అక్కడ ఎక్కడో టీవీలో కూర్చొని చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం ప్రతి ఈవెంట్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలానే నిశాంత్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు సహా క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ యు ఆర్ ద బెస్ట్. అండ్ మా డిఓపి కేబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. టైం కావాలంట మాట్లాడడానికి. సో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఇంకొక సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని ఇన్వైట్ చేసేస్తున్నాను మాట్లాడడానికి. గోపీనాథ్ రెడ్డి గారు, సాంగ్ ఎలా అనిపించింది? సూపర్గా అనిపించింది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ సో గ్లాడ్ సీయింగ్ దట్, అంటే ఇదే ప్రసాస్ ల్యాబ్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు కిరణ్ అని అంతే క్లోజ్గా చూస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఇదే స్టేజ్ మీద గెస్ట్ లాగా సో 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 హ్యాపీ. ఇదంతా అంటే ఫస్ట్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడం సో చాలా నిజంగానే ఎప్పుడు అంటూ ఉంటావు, చాలా దూరం వచ్చేస్తాం గోపి, చాలా దూరం వచ్చేస్తాం గోపి. సూపర్, వెరీ వెరీ గ్లాడ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ అంటే మన రూట్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వచ్చి, అంటే ఈ హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ షార్ట్ ఫిల్మ్స్ చేసి ట్రావెల్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం అనేది సో 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 హ్యాపీ కిరణ్ అన్న. అండ్ నిశాంత్ అండ్ కుమార్ కసరం గారు ఇక్కడికి వచ్చాకే తెలిసింది వాళ్ళు కూడా ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసి అండ్ దే కేమ్ టు దిస్ ఫ్యూచర్ ఫిల్మ్ అని చెప్పి. సో గ్లాడ్, సో హ్యాపీ. దెన్ సాంగ్ అయితే సూపర్ ఉంది, లిరిక్స్ అద్దిపోయాయి, అనురాగ్ గారు అద్దరగొట్టేశారు. అండ్ శేఖర్ చంద్ర గారు సార్ అసలు సూపర్ సూపర్ హ్యాపీ సార్. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ జాబ్. ఈ సినిమా చూస్తే లైఫ్ అంతా బాగా చూసినట్టు అనిపించింది. బాగా శ్వేత గారికి, నిశాంత్ గారికి అందరికీ నమస్తే అండి. మేము ఇంతకుముందు టీవీ దానికి లేము, అబ్బవరం వారికి అందరికీ నమస్తే. కిరణ్ అబ్బవరం గారికి. హలో అండి, నేను అదే అమెరికాలో యుఎస్ఏలో మేము ఈ సినిమా చూసాము, టీవీలో చూసాము. చాలా చాలా బాగుంది. అందులో అంతా సినిమా అయిపోయినంత వరకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. లాస్ట్ చూసినంత వరకు కూడా మనకు క్లియరెన్స్ రాదు, లాస్ట్లో వచ్చేస్తుంది. లాస్ట్లో ఆయన ఇప్పుడు పాటలో చూసినట్టు చాలా బాగుంది. ఓకే ఓకే. అలాగే మన కిరణ్ అమ్మవారం కిరణ్ గారికి అదే సంగీతం చాలా బాగుంది. చాలా శేఖర్ గారు చాలా చాలా మంచిగా తీశారు సంగీతంలో. ఇంకా పూర్ణచారి గారు అందరు అన్నారు. అందరికీ థ్యాంక్స్. చూని వచ్చిన వాళ్ళకు ప్లస్ మా వాళ్ళకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ సో హోల్సమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంత బాగా సంజు లైఫ్ స్టోరీ చెప్తున్నారు, మరి సంజు మాట్లాడడానికి కూడా రావాలి కదా. లెట్ మీ ఇన్వైట్ శివకుమార్ గారు టు కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం అండి. సరే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గెస్ట్లకి, కిరణ్ బ్రోకి, గోపీనాథ్ బ్రోకి, సాయి తేజకి థ్యాంక్ యూ, మధురా శ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ కిరణ్ బ్రోతో స్టార్ట్ చేస్తాను. కిరణ్కి నాకు 2017 నుంచి పరిచయం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకునే వాళ్ళం, మీ కంటెంట్ బాగుందంటే మీ కంటెంట్ బాగుందని చెప్పని ఇట్లా పింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం.
ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ నాకు ఇన్స్పిరేషన్. ఈ మాట నేను ఏదో కిరణ్ ఇలాంటి లక్షణాలు ఏమీ లేవు, అసలు ఒక ప్రొడ్యూసర్ అనిపించుకున్న లక్షణాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏం చేయాలి, డబ్బులు పెట్టినప్పుడు "ఇదో ఇంత పెట్టాను, ఇంత రావాలి, పోనీ నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి" అనాలి. కానీ ఆయన ఏమన్నాడు, ఫస్ట్ రోజు ఇంకా గుర్తుంది, కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, "మీరు ఏం పట్టించుకోవద్దు, ఈ సినిమాతో నువ్వు నిశాంత్ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది మీరు నిలబెట్టుకోండి" అన్నాడు. అన్న నేను చెప్తున్నాను, మీ ఇద్దరమే కాదు, పనిచేసిన వాళ్ళందరూ సెట్ అవుతారు, సుమైరా స్టూడియోస్ కూడా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. మా పిఆర్ వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్, మధురా శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన చూసినప్పుడల్లా నాకు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్ల రేలంగమాయ గుర్తొస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు పాజిటివ్ గా ఏ సూపర్ అయ్యి అంటా ఉంటాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఇంకోటి మా డిజిటల్ టీం కాసిం వాళ్ళకి, కాసిం అండ్ శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్ కి అందరికి మీ గురించి మళ్ళీ మాట్లాడు. హాయ్ అందరికి. ముందుగా ప్రెస్ వారికి, మీడియా వారికి, వచ్చిన గెస్ట్ల అందరికి, కిరణ్ గారికి, గోపీనాథ్ గారికి, సార్ అందరికి, సాయి గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా నేను సినిమా గురించి మాట్లాడిస్తే ఫస్ట్ మాట్లాడాల్సిన పర్సన్ తేజ్ అన్న, తేజ వెలుపుచెర్ల ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో సుమైరా స్టూడియోస్ అని పెట్టి మా లిటిల్ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ఉంది, సుమైరా. సో ఆయన ఇప్పుడు మేము ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఆయనే. సో ఆయన గురించి ఫస్ట్ చెప్తామని చెప్తున్నాను. సో చూసారు సాంగ్ అందరికీ నచ్చింది కదా, సాంగ్ అందరికి నచ్చింది కదా. యా సో అదే ఏదేదో మాట్లాడాలనుకున్నాను. యా సో నెక్స్ట్ మా సినిమా ఇది మెయిన్ సాంగ్ ఈవెంట్ కాబట్టి శేఖర్ సంజయ్ గారు సార్ని ఫస్ట్ టైం కలిశాను. ఆయన నాకంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోయారు సాంగ్ స్టోరీ చెప్పినప్పుడు. ఓవర్ ఎక్సైట్, అదేంటి నిజంగా అంత బాగుందా నా స్టోరీ అని నాకే డౌట్ వచ్చింది కొద్దిగా. యా అంటే నాకంటే ఎక్కువ నమ్మారు. అందుకే మీరు ఇప్పుడు అవుట్పుట్ చూసారు కదా సాంగ్ది, ఇంత బాగా వచ్చింది. పూర్ణాచారి గారు లిరిక్స్ అంటే చింపేశారండి. మరణంలోనూ మళ్ళీ పుట్టాను కానీ లైన్ ఆ రోజు నేను కాల్ మాట్లాడాను సార్తో, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన లైన్ అని ఆయన చెప్పారు. మాకు సాంగ్లో చాలా లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది. సో సినిమా ప్రమోషన్ కూడా ఫస్ట్ ఈ సాంగ్తో మొదలు పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యి. నమస్కారం అండి, ఇక్కడ ఉన్న మీడియా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన చాలా మందికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ, నిజంగా కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ సినిమా కదా, మీ కేకలు మీ అరుపులే వాళ్ళకి చిన్న బూస్ట్ ఇస్తాయి. వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సాహా, సుమైరా స్టూడియోస్, తేజ బ్రో ఈజ్ మై ఫ్రెండ్. అంటే తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. మామూలుగా ఇందాక కుమార్ బ్రో అన్నట్టు ప్రొడ్యూసర్ అన్న తర్వాత నా డబ్బులు ఎంత వచ్చేసాయి, నాకేంటి అనే బేసిక్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటుంది, పెట్టిన వాళ్ళకి రావాలి అది అని. తేజ బ్రో నాకు కాల్ చేసినప్పుడు, కిరణ్ బ్రో నేను సినిమా తీశాను ఒకసారి చూడండి అంటే, నేను సినిమా చూసి నా రిపోర్ట్ నేను ఇచ్చాను, నాకు ఇది అనిపించింది బ్రో అని చెప్పగానే, తేజ బ్రో నాకేం లేదు, నేను పెట్టిన డబ్బులు వస్తాయా రావా అన్నది మ్యాటర్ కాదు, టీమ్ 2 years ఎఫర్ట్స్ పెట్టేశారు, డైరెక్టర్ కానీ హీరో కానీ మొత్తం 2 years నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నా ఓన్లీ కంగారు ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ సెట్ అయితే చాలు, నా డబ్బులు సరే నేను US లో ఉన్నాను, రూపాయి అటో ఇటో సంపాదించుకుంటాను, వాళ్ళిద్దరు అంటే ఎంటైర్ టీమ్, సాహా హీరోయిన్ కానీ అమ్మాయి శ్వేత కానీ ఇలా సెట్ అయిపోతే చాలు అన్న మాట ఒకటి అన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫస్ట్ సినిమా అన్నప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి అంత రాదు, అంటే థియేటర్కి ఆడియన్స్ పరిగెత్తా వస్తారని నమ్మకం ఉండదు, ఇక్కడ ఎంతవరకు రిలీజ్ ఎలా దొరుకుతుంది, ఎంతవరకు రీచ్ ఉంటుంది అన్నది ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ తేజ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మా ఫెటర్నిటీ అంటే మా షార్ట్ ఫిలిం ఫెటర్నిటీ నుంచి ఒకరిని నమ్మి మీరు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు కుమార్ బ్రోని థ్యాంక్ యూ సో మచ్ తేజ బ్రో ఫర్ దట్. మా శేఖర్ చంద్ర అన్న చిత్త కొట్టేశారన్న, అసలు పాట వింటుంటే అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళినాం, నిజంగా చాలా బాగుంది. సమ్మతమే నాకు అప్పుడు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు, గోపి నేను చేసిన సమ్మతమే సినిమా, ఈ పాట నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పూర్ణ గారు సార్ నాకు చరణాలు 2 చాలా బాగా నచ్చాయి సార్. మీరు అన్నట్టు ఇందాక కొన్ని పాటలు సినిమా కోసం రాస్తాం, కొన్ని పాటలు ఇంట్లో వాళ్ళ కోసం డబ్బుల కోసం రాస్తాం, కొన్ని పాటలు మన కోసమే రాసుకుంటాం, ఈ పాట అయితే అది అర్థమవుతుంది సార్ మీకోసం రాసుకున్నారని చెప్పి చాలా బాగుంది సార్. అలాగే
డిఓపి గారికి, కర్ణాకర్ బ్రో ఆల్ ద బెస్ట్. ఇంకా అనురాగ్ కులకర్ణి గారి గురించి మాట్లాడాలి. ఆయన పాడుతుంటేనే అర్థమైపోతుంది అక్కడ ఎంత ఫీల్ అయి పాడారని, విజువల్ గా కూడా అర్థమవుతుంది. అనురాగ్ కులకర్ణి బ్రో ఈరోజు రాలేదని తెలిసింది, అండ్ చాలా అంటే చాలా బాగా పాడారు బ్రో. మీ వాయిస్ ఈ సాంగ్ కి చాలా పెద్ద ప్లస్ అవుద్ది. ఐఎమ్ షూర్ ఈ పాట చాలా